ప్రజావానికి అధికారులు రావాలి, సమన్వయంతో పనిచేస్తేనే సమస్యల పరిష్కారం, అన్ని విభాగాలు హాజరు కావాలని పలువురు సూచన. ఏది మల్కాజ్గిరి వార్త ఇది. మల్కాజ్గిరి సర్కిల్ కార్యాలయంలో ప్రతి సోమవారం జరిగే ప్రజావాణిలో అన్ని విభాగాల అధికారులు పాల్గొనాలని మల్కాజ్గిరి డివిజన్ కార్పొరేటర్ శ్రావణ్ అన్నారు. ఆయన మాట్లాడుతూ ప్రజావాణిలో జలమండలి, విద్యుత్, ఆరోగ్య విభాగం అధికారులు పాల్గొనడం లేదని, దీనివల్ల ప్రజా సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయని ఆయన ప్రశ్నించారు. సో నేను కూడా పోయిన ఫస్ట్ టైం ప్రజావాణికి. సో మల్కాజ్గిరి బీజేపీ కార్పొరేటర్ శ్రావణ్ అనేది 100% కరెక్టు. సో అక్కడ ప్రజావాణిలో జలమండలి, విద్యుత్, ఆరోగ్య శాఖ విభాగం అధికారులు వాళ్ళు వస్తలేరంట నిన్న. సో ఆయన ఒక ప్రెస్ మీట్లో కూడా ఒక వాయిస్ ఇవ్వడం జరిగింది ఒక ఛానల్కి. సో కార్పొరేటర్ శ్రావణ్ ఏమంటుండంటే, సో అక్కడ ఇప్పుడు ప్రజల సమస్యలు చెప్పుకుందామని వస్తే సో అక్కడ ఈ అధికారులు ఉంటలేరు, ఎవరికి వాళ్ళకే కలగూర గంప లెక్క అయిపోయింది. సో ఇక్కడ జలమండలి, విద్యుత్, ఆరోగ్య శాఖ ఇక్కడికి ప్రజావాణిని రమ్మంటే మేము మా కార్యాలయంలోనే మేము ప్రజావాణి చేస్తామంటే ఇక ప్రతి సోమవారం ఒక విభాగంకి పోవాల్సి వస్తుందని చెప్పి సో నిన్న ఆయన అభ్యంతరం వ్యక్తం చేశాడు కార్పొరేటర్ శ్రావణ్. సమన్వయ లోపం, జలమండలి విభాగం, జిహెచ్ఎంసీ విభాగానికి యూజీడీ నిర్వహణలో సమన్వయం ఉంటేనే సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. వివిధ విభాగాల మధ్య సమన్వయం లేకపోవడంతో కాలనీలు, గ్రీన్ వేస్ట్, డ్రైనేజ్, విరిగిపోయిన విద్యుత్ స్తంభాలు లాంటి అనేక సమస్యలు అలాగే ఉండిపోతున్నాయన్నారు. సర్కుల్ డీసీ అన్ని విభాగాల అధికారులు ప్రజావాణిలో పాల్గొనేలా బాధ్యత తీసుకోవాలన్నారు. గృహలక్ష్మి, ఉచిత విద్యుత్, పెన్షన్కు దరఖాస్తు చేసుకున్న అమలు కాని వారికి న్యాయం చేయాలని కార్పొరేటర్ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బాల సరస్వతి నగర్లోని రోడ్ల కబ్జాపై కాలనీ వాసులు ఫిర్యాదు చేశారు. ప్రతి సోమవారం జరిగే ప్రజావాణిలో సో ఎవ్వరు ప్రజాప్రతినిధులు వచ్చినా రాకున్నా స్థానిక కార్పొరేటర్ శ్రావణ్ మాత్రం ఖచ్చితంగా హాజరవుతాడు. సో ఆయన డివిజన్లో ఉన్న సమస్యల్ని ప్రజావాణి దృష్టికి తీసుకుపోయి పరిష్కారం అయ్యే విధంగా చేసుకుంటాడు ఆయన. నెక్స్ట్, ఓటర్ల నమోదు ప్రక్రియపై ఫిర్యాదు. సో ఇక్కడ ఫోటోలో కనిపించేది నేనే. సో నిన్న ఫస్ట్ టైం ప్రజావాణిలో నేను ఒక దరఖాస్తు ఇవ్వడం జరిగింది. మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఓటర్ల నమోదు ప్రక్రియ బోగస్గా మారిందని, చనిపోయిన వారికి ఓట్లు ఉన్నాయని, బ్రతికి ఉన్న వారికి లేవని, ఓటర్ల నమోదు కార్యక్రమం సక్రమంగా జరగడం లేదని వివేకానంద రైజింగ్ సొసైటీ అధ్యక్షుడు కుమ్మరి రాజు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. సో నిజమా కాదా? సో మన ఛానల్ చూస్తున్న వారు మల్కాజ్గిరి కానీ ఇతర నియోజకవర్గంలో ఉన్న మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా ప్రజలు ఒక్కసారి నిజంగా చెప్పండి, ఈ సమస్య మీ నియోజకవర్గంలో కూడా ఉందా లేదా? బ్రతికి ఉన్న వారికి ఏమో ఓట్లు వస్తలేవు, 5 సంవత్సరాలు 10 సంవత్సరాల కింద చనిపోయిన వాళ్ళకేమో జిహెచ్ఎంసీ ఎలక్షన్లా, ఎమ్మెల్యే ఎలక్షన్లా, ఎంపీ ఎలక్షన్లా అవే ఓట్లు వస్తున్నాయి. అంటే ఎలక్షన్ కమిషన్ వారు ఓటర్ లిస్టు తూతూ మంత్రంగా చేస్తున్నారు. ఇక స్థానికంగా ఉన్న జిహెచ్ఎంసీ అధికారుల లేకపోతే ఇతర శాఖ అధికారుల ఎవరైతే ఇక్కడ ఏమంటారంటే ఎంక్వైరీ చేసి వాళ్ళకు నివేదిక ఎలక్షన్ కమిషన్కి ఇస్తున్నారో సో ఇక్కడ కింద స్థాయిలో మంచిగా జరుగుతలేదు అనేది సో జిల్లా కలెక్టర్ గారు, ఎలక్షన్ కమిషన్ గారు మీరు కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఒక చనిపోయిన వ్యక్తి 10 సంవత్సరాల కింద చనిపోయిన వ్యక్తికి 2 సార్లు ఓటు ఎట్లా వస్తుందండి? అయితే నిన్న డీసీ రాజు గారు ఏమంటారంటే ఈ విషయాన్ని చనిపోయిన మాకు ఎట్లా తెలుస్తుందండి, అంటే వాళ్ళు చనిపోయిరా బతికిరని మాకు ఎట్లా తెలుస్తుంది అంటే, ఇప్పుడు డెత్ సర్టిఫికేట్లు తెచ్చి వీళ్ళకి ఇవ్వాలంటారు. డెత్ సర్టిఫికేట్లు వీళ్ళ దగ్గర లేకుండానే విడో పెన్షన్లు తర్వాత అవన్నీ పెన్షన్లు ఇస్తున్నారు. మీరు ఇప్పుడు ఒక మహిళ భర్త చనిపోయింది అనుకోండి, ఆమెకు విడో పెన్షన్ వస్తుందంటే మీ దగ్గర డెత్ సర్టిఫికేట్ ఉన్నట్టే కదా. మరి ఆ చనిపోయిన వ్యక్తికి ఎట్లా వస్తున్నాయి? ఆ చనిపోయిన వ్యక్తికి 2 సార్లు ఓటు ఎలా వస్తుంది? దీనికి సమాధానం చెప్పలేక సో నేను ఏదో ఏమంటారంటే ఒక సంబంధం లేని సమాధానం చెప్తుంది నా డీసీ రాజు గారు. సో ఇంకో విషయం కూడా నేను ఏం చెప్పినంటే, నియోజకవర్గంలో దాదాపు యువకులు 25 సంవత్సరాలు దాటిన వారు కూడా వాళ్ళకు ఓటు హక్కు లేదు అని చెప్పి వాళ్ళకు ఓటు హక్కు కల్పించే విధంగా క్యాంప్ ఏర్పాటు చేయాలంటే, క్యాంప్ ఎందుకండి? సో వాళ్ళ ఆన్లైన్లో వాళ్ళు చేసుకోవచ్చు. అయినా కానీ ఓటు శాతమే అయితే లేదు, 40%, 50% కూడా అసలు ఓట్లే వేస్తలేరు. వాళ్ళకు చేపిచ్చి ఏం లాభం అని అంటుండు. ఒక అధికారి ఇట్లా మాట్లాడొచ్చా అనేది ప్రజలు మీరే చెప్పాలి. అంటే ఇప్పుడు 50% ఓట్లే వేస్తారు, 50% ఓట్లు వద్దన్నప్పుడు మరి ఎలక్షన్ ఎందుకు పెడుతున్నారు? మరి ఇప్పుడు 50% కానీ 10% కానీ
మీరు ఖచ్చితంగా ఎలక్షన్లు పెడతారు, ప్రతి ఒక్కరికి ఎలక్షన్ ఓటు హక్కు ఇవ్వాల్సిందే. వాళ్ళు వేయకపోయిన తర్వాత విషయము దానికి కూడా చెప్పిన, ఒకవేళ వేస్తలేరు అంటే మీరు ఉన్నత అధికారులకు చెప్పండి, ఎవరైతే ఓట్లు వేస్తలేరో సో వాళ్లకు సంక్షేమ పథకాలు ఏవైతే ప్రభుత్వం నుంచి వస్తున్నాయో సో వాటిని ఆపమని చెప్పాను అంటే సో అవి మా చేయలే ఏం లేదని చెప్పి ఆ దరఖాస్తు తీసుకొని పక్కన పెట్టిండు. సో నిన్న ఏది మళ్ళీ పత్రికా ప్రకటన ఇస్తప్పుడు కూడా దరఖాస్తులు 2 వచ్చినాయి అని చెప్పిండు. ఒక టౌన్ ప్లానింగ్, ఇంకోటి జలమండలి వచ్చింది. మరి ఇది వచ్చింది దరఖాస్తు అని కూడా చెప్పలేదు. అంటే సో ఆయనకి ఇంట్రెస్టే లేదు ఈ టాపిక్ మీద అనేది తెలుస్తుంది. మరి ఇక ప్రజావాణిలో మనం ఇచ్చింది ప్రజలకు తెలియనీకి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోయి ఆ సమస్య తీరాల కానీ సో అదే తీసి పక్కకు డస్ట్బిన్లో వేస్తున్నారా అని చెప్పేది. సో నాకైతే తెలియదు. డీసీ గారు మా ఛానల్ తరఫున చెప్తున్నా, మీకు నేను ఏమి ఇచ్చినో మీరు నాకు మళ్ళా నెక్స్ట్ సోమవారం ప్రజావాణిలో లేకపోతే అవతల సోమవారం ప్రజావాణిలో సో ఈ విషయం పైన ఉన్నతాధికారులు ఏం చెప్పారో ఇది మీరు ఎవరి దృష్టికి తీసుకుపోయారో ఖచ్చితంగా మాకు చెప్పవలసిన అవసరం ఉంది. లేకపోతే ఈ సదరు విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి కూడా మేము తీసుకుపోతాం. అంటే ఇట్లా ప్రజావాణిలో మల్కాజ్గిరిలో వచ్చినాము, అసలు మీ వారికి ఇది వచ్చిందా లేదా, ఈ దరఖాస్తు వచ్చిందా లేదా, వస్తే మీరు ఏం చెప్పారు, మాకు కింద మరి ఈ మాట చెప్పారు అనేది నిజమా అబద్ధం అనేది కూడా మేము తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. మరి మీరు దయచేసి మీరు ఒక గౌరవప్రదమైన మీరు సీట్లో ఉన్నారు కాబట్టి ప్రజలు మీకు ఏవైతే అభ్యర్థులు ప్రజావాణి పెట్టిందే ప్రజల సమస్యలు, వాళ్లకు సమాజంలో ఏమేమి సమస్యలు ఉన్నాయో చెప్పడానికి అవి మీరు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోండి. అవి అమలైతాయా కావా తర్వాత విషయం, కానీ మీరు ఏ పని అయితే చేయాలో అది సక్రమంగా చేయాలని చెప్పి ఒక చిన్నగా మిమ్మల్ని విన్నవించుకుంటున్నాను.